నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్ కు చెందిన రోషన్ చావలి అనే పొదుపు సంఘం సభ్యురాలు షేక్ మాబున్ని మరియు 9 మంది సభ్యులను సిఆర్పిగా వ్యవహరిస్తున్న వహీదా పొదుపు గ్రూప్ కు వచ్చిన లోన్స్ లో కొంత మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మోసం చేసిన కేసులో నంద్యాల వన్ టౌన్ పోలీసులు వహీదాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన వన్ టౌన్ పరిధిలోని బిలాల్ నగర్ కు చెందిన షేక్ మాబున్ని మరియు ఇంకా 9 మందితో కలిసి రోషన్ షావలి అనే ఒక పొదుపు సంఘాన్ని పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్ తెచ్చుకోవడం కట్టడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్స్ అందరికి సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్ కు చెందిన షేక్ వహీదా సిఆర్పిగా పనిచేస్తుంది. ఈ గ్రూప్ కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది. ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగితే ఆమె అవును తీసుకున్నది వాస్తవమే, నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ వాడు ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ వహీదాను అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది. ఆ విషయంలో వన్ టౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ ను సీజ్ చేయడం జరిగింది.